కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పిల్లంక గ్రామంలో గౌతమి గోదావరి నదీ తీరాన పునర్నిర్మించిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ పునః ప్రతిష్ఠ మహోత్సవాల్లో భాగంగా 4వ రోజైన విశేష పూజలు నిర్వహించారు. ఆలయ నిర్మాణకర్త వేద పండితులు వేలూరి కాశీబాబు పర్యవేక్షణలో ఏలూరుపాటి ప్రభాకర్ శర్మ బ్రహ్మత్వంలో తెనాలి విజయవాడ నుంచి వచ్చిన వేద పండితులచే కార్యక్రమాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. వీటిలో భాగంగా విఘ్నేశ్వర పూజ, మూల మంత్ర అనుష్ఠానములు, వంశ అభివృద్ధికై సంతాన గోపాల వ్రతం, సంతాన గోపాల వాహనములు, పుష్పాదివాసము, బలిహరణ తదితర పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మీడియాకి ఇవ్వడానికి కావాలి. మీడియా క్లిప్ అయ్యా మీరు మొదలు పెట్టండి. గ్రామంలో చాలా పూర్వకాలం నుంచి చాలా పురాతనమైనటువంటి సుబ్రహ్మణ్య దేవాలయం ఉండేది. చాలా విశిష్టమైనటువంటి దేవాలయం. గత 250 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి నాణ్యాలు కూడా ఉన్నాయి. అందులో చాలా విశేషమైనటువంటివి. అటువంటి పురాతనమైనటువంటి దేవాలయానికి అతి కొద్ది కాలం క్రితం సుబ్రహ్మణ్య అనుగ్రహం వల్ల కళాపకర్షణ అనేటువంటి కార్యక్రమం చేసి గుడిని పునర్నిర్మించాలి అనుకున్నారు. అటువంటి గుడికి ఆ యొక్క సుబ్రహ్మణ్య అనుగ్రహం వల్ల అతి శీఘ్రంగా స్వామివారికి 6 రోజులు దీక్షగా సుబ్రహ్మణ్య ప్రతిష్ఠ చేయాలి అనేటువంటి సంకల్పాన్ని చేశారు. అది 17, 18, 19, 20, 21, 22వ తారీఖు ఉదయం 7:46 స్వామివారి యంత్ర విగ్రహ ప్రతిష్ఠ చేయాలి అని. దీంట్లో అనేకమైనటువంటి అధివాసాలు, జలాధివాసం, క్షీరాధివాసం, ధాన్యాధివాసం, పుష్పాధివాసం ఈ రోజున జరుగుతుంది. రేపు స్వామివారికి పంచశయ్యాధివాసం, ఎల్లుండి ఉదయం 7:46 స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది పూర్వజన్మ సుకృతం చేత మాత్రమే జరుగుతున్నాయి. ఎందుకంటే మన చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ కనీ విని ఎరుగన రీతిలో సుబ్రహ్మణ్య దేవాలయం అనేటువంటిది ఆవిర్భవించబోతోంది. మన ఈస్ట్ గోదావరి జిల్లాలోనే చాలా తక్కువగా ఒక బిక్కవోలు క్షేత్రం మళ్ళీ మన యొక్క పిల్లంక అనేటువంటి స్థితిలో ఉన్నది. ఈ యొక్క దేవాలయంలోకి వచ్చినటువంటి విగ్రహం 6 నిమిషములకి ప్రతిష్ఠ. ఈ యొక్క ప్రతిష్ఠ ఈ యొక్క దేవస్థాన వైభవం దినదిన ప్రవర్ధమానంగా ఉండాలని ఆ యొక్క జగద్గురువులు కంచికామకోటి పీఠాధిపతి ఆ యొక్క చంద్రశేఖర భారతీ స్వామి వారి యొక్క పరంపర అయినటువంటి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానం కూడా కంచి మఠానికి అనుసంధానమై తర్వాత అనేకమైనటువంటి భోగభాగ్యాలతోటి ఈ యొక్క ఊరు, ఈ గ్రామం అంతా కూడా శుభంగా ఉండాలని కోరుచు ప్రతిష్టకి పరిపూర్ణానంద స్వామి వారు తమ చేతితో ఆయన ప్రతిష్ఠించేటువంటి గొప్ప భాగ్యాన్ని కూడా ఇచ్చారు. ఇటువంటి కార్యక్రమాల్లో అందరూ పాల్గొవాలి. అందరికీ శుభం కలుగుగాక. తత్సతు. శరవణ భవాయ నమః. ఆ యొక్క సుబ్రహ్మణ్యానుగ్రహంతో ఈ యొక్క షడాన్నక దీక్షగా సుబ్రహ్మణ్య ప్రతిష్టకి సంకల్పం చేశాం. ఈరోజు 4వ రోజు ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచన, పరిషత్తు, క్షత్రియాలు, పంచక విజయప్రాసన, అలాగే యాగశాలలో వేయించేసి ఉన్నటువంటి సిఖ్యాది వాస్తు పురుష చతుషష్ఠి యోగిని పూర్వక సిఖ్యాది అజరాది క్షేత్రపాలక ఆదిత్యాది నవగ్రహ ద్వాదశ లింగతో భద్రమండపస్థిత అధిదేవత ప్రత్యుదేవత సహిత ఆదిత్యాది నవగ్రహ సర్వతో భద్రమండపస్థిత శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య పూర్వక కామేశ్వర ముఖ్య పంచాయతీ దేవతలకి పూజాధికములు, అలాగే చాలా విశేషంగా ఈరోజు సంతాన గోపాల వ్రతము, అలాగే అందరి చేత ఎవరికైతే వంశవృద్ధి కావాలనుకుంటున్నారో వారందరికీ కూడా సంతాన పాశుపతంతో, అలాగే మూలమంత్ర జపాదులు, హవనాదులు ఈరోజు చాలా విశేషంగా ఇప్పుడు స్వామివారికి పుష్పాదివాసం జరుగుతుంది. నీరాజన మంత్రపుష్ప చతుర్వేద స్వస్తి.
ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు పాల్గొని పరమేశ్వరుడు కృపకు పాత్ర కాగలరు. తత్సత్. అమ్మా పూజ చేసిన తర్వాత వారు పుష్పాదివాసం మొదలు పెడతారు. అది పూర్తి అయిన తర్వాత ఈ చిన్నారుల కూడా మనము పుష్పాదివాసంలో స్వామిని కార్యక్రమం 1 by 1